మనసులో దయ కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి, మేము మా మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు. ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలు కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తారు. జన్మజన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించిన ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించారు. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చారు. హింసా భావాన్ని కూడా ప్రేమగా మార్చారు. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణం చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి? ఉపవాసం, మొత్తం రోజు లేదా ఒక్కపూట భోజనం, జాగరణ, రాత్రంతా కూడా మెలకుగా ఉండటం, పరమశివుని పూజ, బిల్వ పత్రాలు, వాటితో ఆ పరమశివునికి పూజించాలి. శివనామ స్మరణ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి. శివకథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటినీ వినటం, అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమింపబడతాయి. యముని యొక్క భయం కూడా దూరమవుతుంది. ముక్తి మార్గం సుగమం అవుతుంది. ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది. ఓం నమశివాయ, శివోహం శివోహం. ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక. హరహర మహాదేవ శంభో శంకర. ఈ కథను భక్తితో విన్నవారికి, చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. జీవితంలో శాంతి, సంపదలు కలుగుతాయి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.